హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శమ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఓకే మేడం, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో డబ్బుని మనం అట్రాక్ట్ చేయగలమా? తప్పక ఒకవేళ చేస్తే టెక్నిక్స్ ఏమైనా ఉంటుందా? తప్పక చాలా ఉన్నాయి టెక్నిక్స్. దీంట్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. సో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తోటి నువ్వు ఏది కావాలంటే అది అట్రాక్ట్ చేయొచ్చు నీ లైఫ్లో. అంటే ఒత్తి డబ్బు ఒకటే కాదు. సో బేసిక్గా డబ్బు అనేది ఎందుకు ఈ కాలంలో కోరుకుంటున్నారు అంటే, డబ్బు అనేది ఒక సాధకం. అంటే ఏం సాధకం? ఒక కర్వీ, ఒక టూల్. అన్ని లాంగ్వేజెస్లో చెప్పాలంటే ఫార్ హ్యాపీనెస్. అంటే ఏంటి? నేను ఇది కొనుక్కుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఉత్తి డబ్బును చూస్తే హ్యాపీనెస్ రాదు కదా. ఇప్పుడు నలుగురికి పంచిపెట్టాము, కొంతమందికి ఉంటుంది పంచిపెట్టాలి, నలుగురికి మంచి చేయాలి అనేది. అది చేసినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. కరెక్ట్. సో జనరల్గా ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో అన్నీ చెప్పేది, మనం జనరల్గా చెప్పేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఎందుకని మనకి లైఫ్ అనేది ఉంది, ఎందుకని లైఫ్ మనం ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా చెప్పేది, ఏ స్క్రిప్చర్స్లో చెప్పేది ఏంటంటే, మనకి ఒక లైఫ్ ఇచ్చింది హ్యాపీగా ఉండడానికి కదా. సో హ్యాపీనెస్ అనేది ఉత్తి డబ్బుతో ఒక్కదాంతోనూ రాదు కదా. అన్నీ కావాలి. ఏమేమి కావాలి? అటు డబ్బు కావాలి, అటు పలుకుబడి కావాలి, పవర్ కావాలనే వాళ్ళు ఉంటారు, రిలేషన్షిప్స్ కావాలనే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం పిల్లలు బాగుండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యూచర్ బాగుండాలి అనుకో. అండ్ కొంతమందికి హ్యాపీనెస్ దేంట్లో ఉంటుంది? ఒక ఇల్లు కొనుక్కోవడంలో ఉండొచ్చు, అవును, ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవడంలో ఉండొచ్చు. సో డబ్బు అనేది ఒక టూల్. అంటే డబ్బు నువ్వు రా అంటే రాదు, లక్ష్మి నువ్వు రా అంటే రాదు. సో డబ్బు అనేది బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమోషన్ అంటాం. సో ఎమోషన్ అంటే ఏంటంటే, మనం గట్టిగా పట్టుకుని కూర్చుంటున్నాం డబ్బుని. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి అని పట్టుకుని కూర్చుంటున్నాం. లక్ష్మి ఎప్పుడు అదే అంటాం కదా, చంచల లక్ష్మి అంటూ ఉంటాం. గట్టిగా పట్టుకుంటే వెళ్ళిపోతుంది. అందరికీ తెలిసిన ఒక విషయం, మన పెద్దలే చెప్పారు. సేమ్ వే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్పారు. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. ఏదైనా మన బిలీఫ్ అనేది మాట్లాడుకున్నాం. కరెక్ట్. సో డబ్బు అనేది బై ఇట్ సెల్ఫ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటాం. అంటే హైయెస్ట్ స్పిరిచువల్ పీపుల్కి అది అట్రాక్ట్ అవుతుంది. చూసావా అంటే ఇక్కడ మన ఆశ్రమాలు వాటిల్లో ఉత్తినే అంటే ఏంటి, అటు కావాలి అటు అక్కర్లేదు, బ్యాలెన్స్డ్ పీపుల్ ఉంటారు కదా, ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది వాళ్ళకి అని చెప్తూ ఉంటాం. ఎప్పుడు నువ్వు అలా ఉంటావు? నమ్మకం ఉన్నప్పుడే ఉంటావు. నీకు వస్తుంది అంతే, ఇస్తుంది యూనివర్స్ అనేది ఎప్పుడు నువ్వు అనుకుంటావో, నాకు దేవుడు ఇస్తాడు అనుకునే వాళ్ళు బోలంతమంది ఉన్నారు. సో వాళ్ళకి తప్పక వస్తుంది, వాళ్ళకి కావాల్సినంత వస్తుంది. దర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. కంప్లీట్గా 100% చెప్పచ్చు అది మనం. కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, చాలామందికి అర్థం కాని విషయం. అంటే ఏం చేస్తారు? డబ్బుని తిట్టుకుంటారు. అంటే ఏంటి? నువ్వు నెగిటివ్ ఎమోషన్ పెడుతున్నావు అందులో, నీకు నెగిటివిటీ వస్తుంది అక్కడ. డబ్బుకి ఏంటి? ఇట్ ఈస్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ కదా. సో అదొక టూల్ టు బై హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇన్ ద సెన్స్, నీకు ఎక్కడ హ్యాపీనెస్ ఉందో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నావో దానికి. ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుని హ్యాపీగా ఉన్నవాళ్ళు మూడంతమంది ఉన్నారు చాలా. సో ఎంత అనేది మనం మాట్లాడుకోవట్లేదు, ఎలా తెచ్చుకోవాలి అనేది మాట్లాడుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే టెక్నిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి. దర్ ఆర్ కాల్డ్ స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. ఈఎఫ్టీ టెక్నిక్ అని ఉంది. దెన్ ఏంజిల్ నంబర్స్ కూడా మనం డబ్బుకి మాట్లాడుకుంటాము. ఏదైనా సరే మనం డబ్బు అట్రాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎలాగో సంపాదిస్తాను కదా అనే ఒక ధ్యాస ఉంటుంది. సో తప్పక నువ్వు దాన్ని అట్రాక్ట్ చేస్తావు. కానీ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లోనే 369 టెక్నిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే 369 అంటే లోకం మొత్తంలోనూ మనం ఏంటంటే, ఆకాశం చూసినప్పుడు అది డీకోడ్ చేసినప్పుడు అన్ని నెంబర్స్ కిందే కనిపిస్తాయని చెప్తూ ఉంటారు. సో 369 అనేది ఏంటంటే 3 + 6 = 9 మనకి తెలుసు. అంటే అబండెన్స్ నంబర్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. టెస్లా నంబర్ కింద కూడా మనం చెప్తాం అనమాట. 9 అనేది జనరల్గా మనం చెప్పాలంటే మనం గాడ్ నెంబర్ కింద తీసుకుంటాం, యూనివర్స్ నెంబర్ కింద తీసుకుంటాం. అన్ని దాంట్లోనే ఉన్నాయి. అంటే దాంతో ఏది యాడ్ చేసినా అదే వస్తుంది కనుక. సో 9 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటాం. సో ఎలా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్.
సో ఫస్ట్ ఏంటంటే లేవగానే, ఎందుకు లేవగానే వెరీ ఇంపార్టెంట్ మనం చెప్తుండే అంటే బ్రహ్మముహూర్తాల గురించి మనం చెప్పాను కదా. సో లేవగానే ఎందుకంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే. అందుకని ఏమంటాం, పాతది మర్చిపోయి ప్రజెంట్లో ఉండమని చెప్తాం. సో లేవగానే మనం చేస్తే మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ మన ఆర్గన్స్ అన్ని, మన బాడీ కూడా రెస్ట్లో ఉంటుంది కనుక లేవగానే 3 times మీ గోల్ని రాయడం అనేది ఫస్ట్. ఓకే. ద సెకండ్ వన్ ఇస్ మధ్యాహ్నం జస్ట్ బిఫోర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ వెన్ ఎవర్. సో 6 times రాయాలి సేమ్ గోల్. అంటే ఎలా రాయాలి, ఎక్కడ? ఎలా రాయాలంటే పెన్తోనే పేపర్లో రాసుకోవచ్చు, డైరీలో Okay. రాసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో రాసుకోవచ్చు, మనం ఈమెయిల్లో రాసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ కనపడుతుందో అక్కడ రాసి పెట్టుకోవాలి. అంటే రోజు చూసుకునేటట్టు పెట్టుకోవాలి. ఓకే. సో ఒక పేపర్ తీసుకుని రాసిన దెన్ 9 times in the night before going to sleep. ఓకే. Goal, whatever goal you have. It can be a money goal because we are talking about money and money attraction. It can be a money goal. Very important. చూసుకోవాలన్నమాట. ఎవ్రీ డే 21 days రాయాలి ఇది మినిమం. సో కొంతమందికి 21 daysలోనే అయిపోతుంది బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ మైండ్ సెట్. నేను ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా చాలా ఉంటాయి, ఒక్కటే కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సో మైండ్ సెట్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇది 21 days మినిమం రాయాలి, లేకపోతే మండలం రాయొచ్చు, 40 days రాయొచ్చు. 369 టెక్నిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. ఇలాగే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ జర్నలింగ్ అనుకోవచ్చు. స్క్రైబింగ్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ రాయడం, ఎలా స్క్రైబ్ చేయడం అనేది వెరీ డిఫరెంట్. ఇది ఎవ్రీడే గోల్ రాసుకోవడం, లేకపోతే డిజైర్ రాసుకోవడం. 369. ఓకే. సో దాన్ని 1 sentence అవ్వచ్చు, 2 sentence అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు ఏం కావాలో అది. 3 times in the morning as soon as you get up, 6 times in the afternoon, 9 times in the night just before sleeping. ఎందుకని వాట్ వీఆర్ డూయింగ్ వెన్ యూఆర్ రైటింగ్ ఆల్ దిస్ అంటే గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే ఏంటి, ఒక రోజులో మనకి 30,000 థాట్స్ వస్తాయి కరెక్టే. అన్ని థాట్స్ బలంగా అవ్వవు కదా. సో ఒక థాట్ని బలంగా చేయడానికి కోసం మనం ఈ టెక్నిక్ అనేది వాడుతున్నాం. అంటే ఏంటి, రోజు మనం చేస్తున్నప్పుడు అది గుర్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాండర్డ్లో చదివింది గుర్తు పెట్టుకోమంటే ఎవడు పెట్టుకుంటాడు? చదివాం మనమే రాసాం ఎగ్జామ్, మనమే పాస్ అయ్యాం. 10th standardలో నువ్వు ఫస్ట్ స్టాండర్డ్లో ఏం చదివావంటే ఎవరికి దొరుకుతుంది, ఎవరు గుర్తుంటుంది? గుర్తుండదు. సిలబస్ గుర్తుండదు. సో నువ్వు అనుకున్నది కూడా నీకు ఒక్కొక్కసారి ఏంటంటే గాలిలో వెళ్ళిపోతుంది అనమాట, అంటే తుడుచుకుపోతుంది మనం చెప్తూ ఉంటాం. సో దాని గురించే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి టెక్నిక్ రాయడం కానీ విజువలైజేషన్ కానీ అన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఐ థింక్ నేషనల్ అవార్డు కూడా వన్ ఆఫ్ ద కోచెస్, విజువలైజేషన్ కోచెస్ మాకు తెలిసిన వాళ్ళే చేశారు. సో ఎవరికి రాలేదు కదా నేషనల్ అవార్డు, తెలుగు వాళ్ళకి రాలేదు. సో ఇలాగా నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ నేను విన్నది నేను చెప్తున్నాను అనమాట. బట్ జనరల్గా ఇవన్నీ ఏంటంటే తప్పక జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ సచ్ అ పవర్ఫుల్ ఇదనమాట, మొడాలిటీ. అది తప్పక జరుగుతాయి, తప్పక వస్తుంది కూడాను. సో ఇలా చేసినప్పుడు ఎస్పెషలీ డబ్బు గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ 5 lakhs ఇన్ లెట్స్ సే మనకి బై నవంబర్ ఆర్ డిసెంబర్ అనుకుందాం ఈ ఇయర్లో. మనం ఇప్పుడు మేలో ఉన్నాం. సో లేకపోతే మనకి జూన్ జూలై కూడా పెట్టుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీ పరిస్థితిని బట్టి మనం రాసుకోవడం అనమాట. సో ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా ప్రిస్క్రైబ్ చేస్తాము అని చెప్తాను. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఏది, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని చూసి ప్రిస్క్రైబ్ చేయడం, డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారో అలా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఎలా రాయాలి, ఎలా పాజిటివ్గా ఉండాలి అనేది అంతా జరుగుతుందన్నమాట. అలాగే మనీ గోల్స్ అనేది మనం చెప్తూ ఉంటాం కూడాను. సో మనీ కోచింగ్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ దిస్ ఇస్ ఓన్లీ మన 8 minutesలో ఎంతకన్నా కవర్ చేయలేము కనుక ఈ ఒక టెక్నిక్ మాట్లాడుకున్నాం అనమాట. సో చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎన్ని వివరాలు మనకి తెలియజేశారో. సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హిట్ టీవీ.